ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజులు తెలుసుకుని అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి ముఖ్యంగా మనం పరిశీలన చేసి ఆ తర్వాత ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఈ వారం గ్రస్తి అత్యంత అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి గ్రస్త అనుకూలంగా లేదు, మరి ఎటువంటి పరిహారం ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 24వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ అష్టమి ఉదయం 9:06 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మఖ ఉదయం 6:50 వరకు, తదుపరి పుబ్బ. వర్జ్యం పగలు 2:46 నుంచి 4:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 5:30 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే 25వ తారీఖు సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. 27వ తారీఖు బుధవారం మతత్రయ ఏకాదశి. ఆ మతత్రయ ఏకాదశి రోజు అంటే బుధవారం ప్రతి ఒక్కరూ కూడా హరినామ స్మరణ ఎంత ఎక్కువ చేస్తే అందరికీ కూడా అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక మనం గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మే 24వ తారీఖు నుంచి మే 30వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే ఈ వారం మేషరాశిలో కుజుడు, వృషభంలో రవి, బుధులు. మే 29 నుంచి మిథున రాశిలో బుధుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మిథున రాశిలో గురువు, శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా జరగబోయే శుభాశుభాలు ఏంటి, ఏ రాశి వారికి ఈ వారం గ్రస్త ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త పాటించాలి తదితర అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా వాటిని పూర్తి చేస్తారు. అందరినీ కూడా ఆకట్టుకొని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా కూడా పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు గత కొంతకాలంగా తీవ్రంగా చేస్తున్నారో అటువంటి వారు ఈ వారం తమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది, అవసరాలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా కొంత డబ్బు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం చేస్తారని చెప్పొచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంసిద్ధులవుతారు. కుటుంబ సభ్యుల నుంచి తగినంత మద్దతు కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అస్వస్థత అప్పుడప్పుడు కలిగిన ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. కానీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక వాహనం, గృహం కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించని లాభాలు రావడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వాములు సైతం వీరికి పూర్తిగా స్వేచ్ఛనిస్తారు. ఉద్యోగస్తులు తమ నైపుణ్యతను పై స్థాయి అధికారులు గుర్తించడం వల్ల సంతోషపడతారు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు, క్రీడారంగం వారికి సానుకూలంగా గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి ఏదైతే ఉందో అది తొలగుతుంది అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారికి పరిస్థితులు కాస్త క్రమేపీ కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారు నూతన నిర్ణయాలు ఏదైనా తీసుకునేప్పుడు మాత్రం కాస్త ఈ వారం పెద్దలను కానీ నిపుణులు కానీ సంప్రదించి ఆ తర్వాత తీసుకోవడం మంచిది. పరిహారం విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించి ఉద్యోగాన్ని సంపాదిస్తారని చెప్పవచ్చు. కొన్ని సమస్యల నుంచి ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారు ఏదో విధంగా కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి మంచి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా పరిస్థితులు కూడా క్రమేపీ అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందడుగు వేస్తారు. రుణభారం కూడా కాస్త తగ్గించుకుంటారని చెప్పవచ్చు. కాకపోతే డబ్బు ఎదుటి వ్యక్తులకు అప్పుగా ఇచ్చేటప్పుడు మాత్రం ఈ రాశి వారు కాస్త
ఆలోచించి ఇవ్వడం మంచిది. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. వీరి యొక్క మాటల చతురతకు కుటుంబ సభ్యులు ఇష్టపడతారని చెప్పొచ్చు. బంధువుల యొక్క సందడి కూడా అధికమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి తల్లిదండ్రులు సంతాన రీత్యా శుభవార్తలు ఈ వారం ఎక్కువగా అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత అనారోగ్యం అప్పుడప్పుడు ఈ వారం కలిగిన ఉపశమనం కూడా లభిస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులు, స్థలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. నూతన ఒప్పందాలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పెట్టుబడులకు తగినంత లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి సహకరిస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నతాధికారులు వీరి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ప్రశంసిస్తారు, ప్రోత్సహిస్తారని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ, కళారంగం వరకు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు భూసంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేసి వాటిని కార్య సాధనలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి అందే ఒక కీలక సమాచారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరి మాటకు ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులు తట్టుకునేటువంటి శక్తి వీరికి ఈ వారం ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. కానీ డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా ఈ రాశి వారు 1కి 100 సార్లు ఆలోచించి అవసరమా లేదా, ఇప్పుడు ఖర్చు చేయాలా వద్దా, ఇది అనవసరపు ఖర్చా అని చెప్పి ఆలోచించి ఖర్చు చేయడం మంచిదని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు ఈ రాశి వారికి అన్నిటా కూడా సహకారాన్ని అందిస్తారు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే సమసిపోతాయి. సంతాన పరంగా కూడా ఈ వారం మీరు శుభవార్తలు అందుకుంటారు. దీనివల్ల మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊపిరి పీల్చుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలను ఈ వారం ఈ రాశి వారు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి. భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు తమ విధులు సక్రమంగా నిర్వహించి 10 మంది ప్రశంసలు కూడా అందుకుంటారు. 24 గంటల్లో కూడా తమ సంస్థ బాగుండాలి, తమ ఉద్యోగం బాగుండాలని చెప్పి కోరుకుంటూ కష్టపడతారని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి ఈ వారం కాస్త తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల వీరు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. స్నేహితులతో విభేదాలు నెలకొంటాయి. దీనివల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈ వారం ఈ రాశి వారికి పెద్దగా కలిసి రావు. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సమస్యలు, చికాకులు లాంటివి బాగా అధికమవుతాయి. దీనివల్ల కూడా కాస్త నిరాశ చెందుతారు, మనస్తాపానికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు తీవ్రంగా విభేదించాల్సి వస్తుంది. అదేవిధంగా వీరి యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను సోదర వర్గం వారు కూడా తిరస్కరిస్తారు అని చెప్పొచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప శారీరక రుగ్మతలు తప్పకపోవచ్చు. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులన్నీ కూడా తప్పకపోవచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎంత కష్టపడి ఈ వారం వ్యాపారం చేసినా ఆశించినంత వ్యాపారాలు జరగకపోవడం, ఆశించినంత లాభాలు చేతికి అందకపోవడం వల్ల నిరాశ చెందుతారు. అదేవిధంగా నూతన పెట్టుబడుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాధ్యతలు బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరవుతారు. ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు, క్రీడా రంగం వారు, కళారంగం వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా రద్దవుతాయి. మహిళలకు సోదరులతోటి, సోదరీమణులతోటి విభేదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం అంతగా లేదు. చేసే ప్రయత్నాలు కూడా ముందుకు సాగకపోవడం వల్ల కూడా నిరాశ చెందుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారిని ప్రతినిత్యం ఆరాధిస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ఈ వారం ఎంతటి కార్యక్రమం అయినా సరే
పూర్తి చేస్తారని చెప్పొచ్చు. ప్రతి పనిలో కూడా ఈ వారం వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆలోచనల అమలులో కూడా ఈ వారం వీరు ముందుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆలోచనలు చేయడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు మాత్రం చేతికంతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలు ఈ వారం మీరు చేతికంతాయి. కుటుంబరంగా వస్తే శుభకార్యాలు నిర్వహించే పనిలో నిమగ్నమవుతారు. స్థిరాస్తి వ్యవహారంలో సోదరవర్గం వారితో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటి వేదన ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్య విషయానికి వస్తే శారీరక రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. ఇక భూముల లావాదేవీలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు ఈ వారం జరగడం వల్ల ఉద్యోగ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఇక ఊహించిన రీతిలో ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం కూడా అందుకుంటారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వరకు ఈ వారమంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు తమ సత్తాను నిరూపించుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. సంఘంలో గౌరవం బాగా కూడా పెరిగే అవకాశం ఈ రాశి వారికి ఈ వారం అధికంగా ఉంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు తీసుకున్న నిర్ణయాలు అందరినీ కూడా మెప్పిస్తాయని చెప్పవచ్చు. గతంలో జరిగిన విషయాలు బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. రుణ బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి ఈ వారం మీరు గట్టెక్కుతారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు జరిపి తుది నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్య అప్పుడప్పుడు ఈ వారం కలిగినా వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక వాహనాలు కొనాలి, స్థిరాస్తి కొనాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభిస్తుంది. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. క్రీడ, కళ, రాజకీయ వర్గాల వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశాలు కొన్ని తలుపుదడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మరింత మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కన్యారాశి ఈ వారం అంతా కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని వివాదాలు మరియు సమస్యల లాంటివి తీరి ఊపిరి పీల్చుకుంటారు. బాధ్యతల నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. చిన్నటి విషయాలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఊహించిన రీతిలో డబ్బు వీరికి చేతికంతుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇతరులకు ఆర్థిక పరంగా ఏదైనా షూరిటీ సంతకం లాంటి చేసేటప్పుడు కానీ ఏమాత్రం కూడా తొందరపడకపోవడమే ఈ రాశి వారికి చాలా మంచిది. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ప్రేమను చూపుతారు. వీరి అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇక కుటుంబ పెద్దల సలహాల మేరకు కొన్ని బాధ్యతలు కూడా నిర్వహించేందుకు ముందుకు వస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని అనారోగ్య రుగ్మతల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. ఇక ఎవరైతే వాహనాలు కొనాలి, స్థలాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం విజయం సాధిస్తారు. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించిన రీతిలో లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు మార్గం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్నతాధికారుల నుంచి పిలుపు కూడా అందుకుంటారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వరకు సమస్యలన్నీ కూడా తొలగి కాస్త ఊపిరి పీల్చుకుంటారని చెప్పొచ్చు. ఈ వారం అంతా హుషారుగా గడుపుతారు. మహిళల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో వ్యవహరించి ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినప్పుడు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒకసారి అభిషేకం కానీ అర్చన కానీ చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం మీకు చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి చకచక పూర్తి చేస్తారు. ఆలోచనల అమలులో కూడా ముందుంటారు.
నిరుద్యోగులు కూడా అనుకున్న అవకాశాలు సాధిస్తారు. సంఘంలో ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరంగా వస్తే ఆశించినంతగా ఆదాయం సమకూరుతుంది. గతంలో చేసిన పొదుపు ఈ వారం వీరికి చక్కగా కూడా చేతికందుతుంది, ఉపయోగపడుతుంది. కుటుంబానికి వస్తే బంధువులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సంతాన మూలక శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరి ఈ వారం కాస్త వీరికి ఉపశమనం కూడా లభిస్తుంది. ఎవరైతే స్థిరాస్తి విషయంలో గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారో అటువంటి వారికి ఈ వారం ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు భూసంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. టెక్నికల్ రంగం వారు కూడా ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామిని భక్తిగా పూజిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం నూతన పనులు ప్రారంభం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదేవిధంగా మనసులో ఏవైతే రకరకాల ఆలోచనలని కూడా ఓ కొలిక్కి తీసుకుని వచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులను కూడా ఈ వారం కలుసుకుంటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు కూడా చేతికందుతుంది. అదేవిధంగా నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా వస్తే వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానపరంగా గత కొంతకాలంగా నెలకొన్న సమస్యలు తీరుతాయి. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. చాలా స్థిరాస్తుల విషయాన్ని చూస్తే గృహ నిర్మాణాలకు ఈ వారం వీరు శ్రీకారం చుడతారు. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలను ఈ వారం సంపాదిస్తారు. పెట్టుబడులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే చాకచక్యంగా ఉద్యోగ బాధ్యత నిర్వహించి తమ సత్తాను కూడా చాటుకుంటారు. ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. వైద్య, పారిశ్రామిక, కళారంగాల వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మకర రాశి వారు విజయం సాధిస్తారు. పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా కాంట్రాక్టులు తగ్గుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి, డబ్బు బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు కూడా ఆ రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం వస్తే బంధువులతో కొన్ని కీలక విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో వీరి యొక్క అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం మీరు ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో కూడా చొరవ చూపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికంతాయి. భాగస్వాములు సైతం వీరికి పూర్తిగా సహకరిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. క్రీడా, రాజకీయ, కళారంగం వారికి కూడా సంతోషకరమైన సమాచారం అందుతుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం అనుకున్న పనుల్లో చక్కటి పురోగతి సాధిస్తారు. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. చిన్నటి స్నేహితులతో కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు పెద్దగా ఇబ్బంది ఏమీ కూడా లేకుండానే గడుస్తుంది. ఇతరులకు సైతం ఉన్నంతలో ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి ఎలా బయటపడాలా అని ఈ రాశి వారు ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కుటుంబపరంగా వస్తే బంధువుల నుంచి ఉన్న ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుంది. ఆశయ సాధన కోసం కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక
చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తీరుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు కూడా పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో అనూహ్యమైన మార్పులు కొన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత హోదాలలో ఉన్న వ్యక్తులు వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. మహిళలకు సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు నైపుణ్యతతో వ్యవహరించి చక్కగా తమ బాధ్యతలను నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో క్రమేపీ కూడా వేగం పెంచే ప్రయత్నం చేస్తారు. వీరి మాటకు విలువ బాగా కూడా పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఏవైతే ఈ వారం జరుగుతాయో అవి వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతో ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే అప్రయత్నంగా కొంత డబ్బు చేతికందే అవకాశం ఉంది. ఖర్చులు ఎదురైనా కూడా భయపడకుండా, ఆందోళన చెందకుండా ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఒక వ్యక్తి నుంచి అకస్మాత్తుగా వీరికి ఆర్థిక సాయం కూడా అందే అవకాశం ఉంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తారు. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వాగతిస్తారు. ముఖ్యంగా వివాహ విషయంలో ఎటు తేల్చుకోలేక, నిర్ణయం తీసుకోలేక ఎవరైతే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో అటువంటి అవివాహితులు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ కూడా ఊరటనిస్తుంది. నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరికి గడుస్తుందని చెప్పవచ్చు. ఇక భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే దీక్షగా ముందుకు సాగి మంచి లాభాలు సంపాదిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అవకాశాలు బాగా కూడా వీరికి పెరుగుతాయి. పని భారం కూడా కాస్త తగ్గుతుంది. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వారు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. మహిళలకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు వేగవంతమవుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రం ప్రతి నిత్యం పఠించడం, అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా నిర్ణయాలు ఏమైనా కూడా ఈ వారం తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి తమలపాకులతో పూజ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.